అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 29వ తేదీన అనగా మంగళవారం నాడు వీరి జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే రేపటి రోజున మీరు ఎప్పటి నుండో దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అయితే బయటపడబోతుంది. అది కూడా ఒక ఇద్దరు పురుషుల వలన మీ జీవితంలో కొన్ని మార్పు చేర్పులు అయితే జరగబోతున్నాయి. మరి ఇంతకీ ఏ రహస్యాన్ని మీరు ఎప్పటి నుంచో దాచిపెట్టినటువంటి ఎటువంటి రహస్యం బయటపడబోతుంది, అలాగే ఒక ఇద్దరు పురుషుల వలన మీ జీవితంలో రేపటి రోజున ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున మీకు ఎదురయ్యేటటువంటి శుభ అశుభ పరిణామాలు, అలాగే మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారో తప్పకుండా తెలుసుకుందామండి. వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే నిజాలు ఏంటనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక రేపటి రోజున జరగబోయేది తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. నేను ఏం దాచిపెట్టాను, అసలు వీరేం చెప్తున్నారు, ఏముందిలే మన జీవితంలో రహస్యం అనేది అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ రహస్యం బయటపడటం వలన మీ జీవితం అనేది గందరగోళంగా మారబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ ఏప్రిల్ 29వ తేదీన మీరు ఎటువంటి ఫలితాలను ఈ రాశి వారు పొందబోతున్నారు, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఆ రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది, అలాగే వీరి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో వీరికి ఏ దేవతారాధన ఏ విధంగా మేలు చేస్తుందనేది కూడా తెలుసుకుందామండి. ఇక వివరాల్లోకి వెళితే ఈ యొక్క వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. ఇక ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు. నిజంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీరు నిజంగా ఎంతో ఎక్కువగా కష్టపడేటటువంటి స్వభావం కలిగిన వారు. అలాగే ఎంత కష్టపడినా కానీ ఆదాయం అనేది వీరికి చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. ఖర్చు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వచ్చినటువంటి డబ్బును వృధాగా ఖర్చులు చేసుకుంటూ దాచిపెట్టుకోకుండా వీరు చాలా ఇబ్బందులను అయితే ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి మాట అనేది వాస్తవం. ఇక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు చెందినవారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా ఎక్కువగా కోపం అనేది అస్సలు రాదు. ఒకవేళ కోపం వచ్చినా కానీ అది ఎక్కువసేపు అస్సలు ఉండదని చెప్పుకోవాలి. అలాగే ఈ వృషభ రాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలా అని చెప్పేసి వారి మీద ఏదో ద్వేషం చూపించాలనో లేదంటే కక్షలతో పగలతో వారిని ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో మాత్రం ఎప్పుడూ ఉండరండి. కోపం చూపించిన వాళ్ళని జస్ట్ అలా గుర్తుపెట్టుకుంటారనమాట. అదేవిధంగా ఈ రాశివారు ఇతరులకు చేయవలసినటువంటి పనులు, ఇవ్వవలసినటువంటి వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసినటువంటి పని వీరికి చాలా బాగా గుర్తుంటాయి. అలాగే ఈ రాశివారు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా మనం గనక చూసుకున్నట్లయితే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క వృత్తిపరంగా అంటే ఈ యొక్క ఉద్యోగం, వ్యాపారం పరంగా చాలా చక్కగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు వీరికైతే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఈ రాశి వారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. అలాగే అంతటి గొప్ప మహనీయులు అన్నమాట. అలాగే ఎవరితో కూడా చెప్పకుండా వీరి ఆలోచన శైలి చాలా గొప్పగా ఉంటుందనే చెప్పుకోవాలి. వీరి ఆలోచనలను వీరే సొంతగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదని. కాబట్టి ఏ విధమైనటువంటి నిర్ణయాలైనా కానీ వీరికి మంచి ఫలితాలు అనేవి ఇస్తాయనేది వీరి నమ్మకం. ఇక అలాగే ఈ రాశివారు ఇతరుల కష్టాల్లో ఉంటే వారికి ఖచ్చితంగా సహాయం చేసేటటువంటి గొప్ప మానవతా స్వభావం ఉన్నవారు. అదేవిధంగా ఈ యొక్క రాశివారు బంధాలకు, అనుబంధాలకు కూడా చక్కగా ప్రాధాన్యతనైతే ఇస్తూ ఉంటారండి. అయితే ముఖ్యంగా ఈ రాశివారు ఎప్పటి నుండో మీ జీవితానికి సంబంధించింది ఎవరికీ కూడా చెప్పుకోనటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం అయితే రేపటి రోజున బయటపడబోతుందనే చెప్పుకోవాలి. అయితే అదేమిటి అని మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు కదా. అది ఎటువంటి
ఒక ముఖ్యమైనటువంటి రహస్యం అంటే ఆ వార్త రేపటి రోజున బయటకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి దీనికి కారణంగా మీరు కొంచెం మానసికంగా కూడా ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల ఏప్రిల్ 29వ తేదీన మంగళవారం నాడు సాయంత్రానికి ఆ రహస్యం అనేది బయటపడబోతుంది. అలా అని చెప్పి మీరేమీ కంగారు పడవలసినటువంటి అవసరం అయితే అస్సలు లేదండి. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర మీరు ఏదైనా కానీ ఒక దాచి ఉంచినటువంటి రహస్యం కానీ, లేదంటే మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించినటువంటి విషయం అయి ఉండవచ్చు. ఈ రహస్యం అనేది రేపటి రోజున ఆ యొక్క సాయంత్రం సమయంలో బయటపడబోతుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేసినా చేయకపోయినా కూడా దానికి మీరు ఆ సమయంలో మీరైతే కొన్ని నిందలను, ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ నిందలు కూడా ఒక ఇద్దరు పురుషుల వలన ఆ యొక్క రహస్యం అనేది బయటపడబోతుంది. ఆ నిందలకు కారణం కూడా వారే కావచ్చు. అయితే వారు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు కావచ్చు, లేదంటే మీ జీవితంలో ఒక పాత్రనైతే, ముఖ్యమైనటువంటి పాత్రనైతే పోషించిన వారే అవుతారండి. వారి ద్వారా అయితే ఆ రహస్యం అనేది బయటపడబోతుందనే చెప్పుకోవచ్చు. అలాగే మనం కొంత అప్పు తీసుకున్నా కూడా, మన భార్యాభర్తల దగ్గర అప్పు తీసుకున్నా కానీ, అంటే బయట వాళ్ళు తీసుకున్నా కానీ మన భార్యతో కానీ భర్తతో కానీ చెప్పొద్దు అని చెప్పి ఒక మాట అంటాం. ఆ రహస్యం అనేది మీరు చెప్పకుండానే ఆటోమేటిక్గా రేపు ఏదో ఒక విషయంలో తప్పకుండా వారికి తెలిసిపోబోతుంది. ఇలాంటి విషయాలు ఏదైనా కానీ కొంచెం మీరు భాగస్వామి దగ్గర దాచిపెట్టినటువంటి విషయాలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇతరత్ర కారణాల వలన కొన్ని రహస్యాలు అయితే కొన్ని బయటపడవలసినటువంటి సూచనలు రేపటి రోజున స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే డబ్బు పరంగా విషయాలు కావచ్చు, ఇంకా ఏదైనా విషయం గురించి మాత్రం తప్పకుండా అయితే బయటపడబోతుంది. అది మీకు సంబంధించినటువంటి విషయం మాత్రమేనండి. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, అంటే వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసినటువంటి పొరపాట్లు కానివ్వండి, లేదంటే గతానికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కానీ, ఇలా ఏవైనా కానివ్వండి, అవన్నీ కూడా ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి, వాటిని మీరు దాచిపెడుతూ ఉంటారు కదా. దీనికి కలిగినటువంటి మెయిన్ కారణంగా మెయిన్ కారణం ఏమిటంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకూడదు అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటి బయటకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయండి. అందువల్ల మనం అనుకుంటూ ఉంటాం కదా, ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా ఈ రహస్యం అనేది బయటకు అస్సలు రాకుండా ఉండాలి, మనం తప్పు చేయలేదు, కానీ ఈ రహస్యం బయటకు వస్తే నలుగురు కూడా ఒక రకంగా అనుకోవడం, లేదంటే వారికి ఏదైనా తప్పు అనిపించి హేళన చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క రహస్యం అనేది దాచిపెట్టి ఉంచితే ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. కాబట్టి ఈ విధమైనటువంటి పనులు అయితే కొంతమంది చేస్తూ ఉంటారు. కొన్ని ప్రతికూల అంశాలు కూడా మీరు రేపటి రోజున ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారండి. కానీ గతంలో తెలుసో తెలియక మనిషి అన్నాక ఎవరో ఒకరు చిన్న చిన్న పొరపాట్లు అనేది చేయడం చాలా సహజం. అలాగే మీరు కూడా గతంలో చిన్న చిన్న పొరపాట్లు చేయడం వలన మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలు, పాఠాలు మిగిలించాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి రేపటి రోజున మీరు కొంచెం మానసికంగా కూడా కృంగిపోయేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. అలాగే మీరు మాత్రం కొన్ని పరిస్థితుల నుండి బయటపడటానికి మీరు భగవంతుడి మీద భారం వేసి ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. మరి ఇంతకీ ఏ భగవంతుడి యొక్క నామస్మరణ మీకు ప్రతిరోజు కూడా చేసుకోవడం వల్ల మేలు జరుగుతుందనేది మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం. శివనామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఏ ప్రతికూలమైనటువంటి సమయమైనా కానీ అనుకూలంగా మారుతుంది. ఆ భగవంతుడికి మీ కష్టాలన్నీ కూడా చెప్పుకొని, మీ పరిస్థితులన్నీ కూడా ఆ భగవంతుడికి చెప్పుకొని, మీరు ఏం తప్పు చేశారో, ఏం చేయలేదనేది భగవంతుడికి చెప్పుకొని వదిలేయండి. అలాగే మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని, లేదంటే కుదరకపోయినా కూడా ఇంట్లో రోజు అయినా కానీ శివనామ స్మరణ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అలాగే మీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇటువంటి దైవారాధన మీరు చేసుకుంటూ ఉండడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు కానీ, ప్రమాదాలు అనేవి కానీ అస్సలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితానికి, అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా మీరు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఆ యొక్క కీలకమైనటువంటి నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులకు కూడా ఆమోదిస్తారు. అంతటి వార్తనైతే మీరు మీ జీవితంలో మలుపు అనేది తిరగబోతుందనే చెప్పుకోవాలి. దీనివలన మీకు కొంత మానసికమైనటువంటి ఆనందం, ప్రశాంతత అనేది పూర్తిగా అయితే లభిస్తుందనే చెప్పుకోవాలి. ఇక ఇది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి, కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది. ఇది మీ కెరీర్ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధిని తీసుకురాబోతుందనే చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయండి. ఇక మీ జీవితంలో ఎనలేనటువంటి మార్పు అనేది రేపటి రోజున ప్రారంభం కాబోతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి
తప్పకుండా మీరైతే ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మీ ఇష్టదైవానికి ఏదైతే ఇష్టమో అది ప్రసాదంగా పెట్టేసి తలుచుకుంటూ దైవనామ స్మరణ చేసుకోండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు అనేవి దరిచేరు. తెలుసుకున్నారు కదండి, వృషభ రాశి వారు మీ జీవితంలో జరిగేటటువంటి పరిణామాలు ఏంటో మార్పులు ఏంటో అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే తిరిగి రేపటి వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి మరలా తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.